బైన్స్వాడ పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలోని పట్టణ ప్రజలకు తాగునీటి వసతి కోసం అమృత పథకం కింద కేంద్ర ప్రభుత్వం 52 కోట్లను సద్వినియోగం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, పట్టణ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత అమృత్ 2.0 కింద బాన్స్వాడకు గత సంవత్సరం కిందనే 52 కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగింది. ఆ నిధులని బాన్స్వాడ అభివృద్ధి కొరకు మంజూరు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దాన్ని సాంక్షన్ చేయడం జరిగింది అభివృద్ధి కోసం. కాబట్టి బాన్స్వాడకు ఇలా చాలా రకాలుగా చాలా ఫండ్స్ రావడం జరిగింది. అందులో ఈ ఫండ్స్ని అఖిలపక్షాన్ని అందరి పార్టీలను కూర్చోబెట్టి మాట్లాడి దీన్ని అభివృద్ధిగా బాన్స్వాడ అభివృద్ధి కోసము ఖర్చు చేయాలని చెప్పి బాన్స్వాడ బీజేపీ తరఫున కోరుతున్నాను. ఈ ఫండ్స్ మా బాన్స్వాడ మున్సిపాలిటీకి వచ్చినందుకు నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎన్నికలు రేపు జరగబోయే స్థానిక ఎన్నికలలో అంటే ఎవరున్నా లేకపోయినా ప్రజాక్షేమమే ధ్యేయంగా పనిచేసే భారతీయ జనతా పార్టీ రేపు భవిష్యత్తులో ప్రతి ఒక్కరికి పోటీ చేసి భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తెస్తే ఇంకా ఏ విధంగా అభివృద్ధి చేస్తామనేది చూపించడానికి స్థానిక సంస్థ ఎన్నికలలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ప్రతి దగ్గరలో పోటీ చేసి సత్తా చాటుతుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. భారతీయ జనతా పార్టీ మన బాన్స్వాడ మున్సిపాలిటీకి 52 కోట్ల నిధులు మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ ప్రాజెక్టుకి ఇవ్వడం జరిగింది. దానికి భారతీయ జనతా పార్టీ బాన్స్వాడ నుంచి మన ప్రధానమంత్రికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ డబ్బులను బాన్స్వాడ మున్సిపాలిటీకి మేము ఒకటి చెప్తున్నాము ప్రజల తరఫున. బాన్స్వాడ మున్సిపాలిటీలో ఈ 52 కోట్ల నిధులు సద్వినియోగం చేసుకోవాలా అని చెప్పేసి దుర్వినియోగం చేయకుండా ఖచ్చితంగా అవి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఖర్చు చేసి మనకి ఇక్కడ బాన్స్వాడ మున్సిపాలిటీలో ఒక కౌన్సిలర్ లేకపోయినా, చైర్మన్ లేకపోయినా, ఎమ్మెల్యే లేకపోయినా, ఎంపీ లేకపోయినా, ఎటువంటి పదవులు అధికారం లేకపోయినా భారతీయ జనతా పార్టీ ప్రజల కొరకే పనిచేస్తుంది అని ఇది తెలియజేయడానికి ఇది ఒకటే నిదర్శనం. ఇక్కడ ఎటువంటి కౌన్సిలర్, పవర్, చైర్మన్, ఎమ్మెల్యే, ఎంపీ ఎవ్వరు ఏ ఒక్క ప్రజాప్రతినిధి లేకపోయినా ప్రజల కోసం డబ్బు ఖర్చు పెట్టాలా, ప్రతిదీ సద్వినియోగం చేయాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి గారు మన 52 కోట్లు ఓన్లీ బాన్స్వాడ మున్సిపాలిటీకే ఇవ్వడం జరిగింది. ఈ డబ్బును ప్రజల కోసము సద్వినియోగం చేస్తూ దుర్వినియోగపరచకుండా ఒక్క రూపాయి కూడా వృధా కాకుండా సరిగ్గా ఖర్చు చేసి ప్రజలకు అందజేయాలని చెప్పేసి బాన్స్వాడ శాఖ తరఫున మేము మున్సిపల్ను తెలియజేసుకుంటున్నాం.